ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ కు ధీటుగా దాచేపల్లి జనసేన సీనియర్ నాయకుడు తోట నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దోపిడీలు, మీరు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని, వారిపై సవాళ్లకు ప్రతి సవాళ్లు ఎప్పుడు ఉంటాయని గుర్తు చేశారు. అదేవిధంగా మీరు గత 5 సంవత్సరాల పాలనలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ ఎలక్షన్లలో కనీస నామినేషన్ కూడా వేయకుండా అడ్డుపడ్డారని, ఏకగ్రీవాలు చేసుకున్నారని తోట నాగేశ్వరరావు సమావేశాలు ఆగ్రహంగా వారిపై కబడ్దారంటూ సవాల్ విసిరారు. మీరు కబడ్దారంటే మేము దానికి ధీటుగా సమాధానం ఇస్తామని తోట నాగేశ్వరరావు సవాల్ విసిరారు. పులివెందులలో వైసీపీ రాష్ట్ర బీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్పై దాడి జరిగిందని చెప్పి నిరాధారమైన ఆరోపణలు దాచేపల్లి మండల వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా, 2019, 2024 మధ్యలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేక స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగితే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు ఎంపీటీసీలను కానీ, సర్పంచ్లను కానీ, జెడ్పీటీసీలను కానీ నామినేషన్లు వేయించారని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 80% నామినేషన్లు వేయకుండా బెదిరించి దౌర్జన్యాలు చేసి ఏకీకరణ చేసుకుంది వైసీపీ పార్టీ జరుగుతున్నా. అలాగే దాచేపల్లి మండలంలో ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లను కానీ నామినేషన్ లేకుండా బెదిరించి 90% ఏకీగ్రహాలు చేసుకుంది మీరు కదా అనుకున్నా. ప్రత్యక్ష సాక్షి జనసేన అధ్యక్షులు, జనసేన నాయకులు తోట నాగేశ్వరరావు కాదని అడుగుతున్నా. నేను జెడ్పీటీసీ చేసిన తర్వాత నా మీద అనేక అకృత్యాలు, దౌర్జన్యాలు నన్ను బెదిరించింది ఇక్కడ నన్ను వైసీపీ నాయకులు, అప్పుడున్న ఎస్ఐ బాలనాగిరెడ్డి కాదని అడుగుతున్నా. ఇన్ని దౌర్జన్యాలు చేసి మీరే దయ్యాలకి వేదాలు వర్ణించినట్టు, ఇక లేదో అక్కడ జరిగినట్టు మీరు ప్రెస్ మీట్ మీటం ఎంతవరకు ఎందుకు సంబంధించిన అడుగుతున్నా. ఇక్కడ మన కేసనపల్లి వైసీపీ నాయకులు హనుమంతరావు గారు కబర్దార్ అంటాడు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? కబర్దార్ అంటున్నావు రా, ఏడు రమ్మడానికి వస్తా. కబర్దార్ కాదు, మేము సంవత్సర కాలంలో ఎవరు వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టలా, ఏం చేయలేదు కాబట్టి మీరు బజార్లో తిరుగుతున్నారు. మీరు అవాకులు సవాకులు తిరిగితే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మేము కబర్దారని చెబుతున్నాం. ఇంకా 4 సంవత్సరాల దగ్గర ఉంది. మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మీరు ప్రజల కోసం పనిచేయండి. కానీ మీరు జనసేన, టీడీపీ, బీజేపీ నన్ను బెదిరిస్తే చూస్తా ఊరుకోని తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా చంద్రబాబు గారు సమన్వయం పాటించింది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం, మనందరం కూడా సరిగా ఉండాలని చెప్పి ఉండబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలే అతి పెద్దవాళ్ళని చెప్పి మేము అందరం కూడా ఉంటున్నాం. మీరు అవాకు పెడితే వైసీపీ నాయకులు కబద్దార్ మరీ మరొకసారి తెలియజేస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.